హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో మరి టీఎస్పీఎస్సీ హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి మరి టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ ఈ వీడియోలో చూద్దాం. సో చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడగడం జరిగింది, సార్ హాస్టల్ వార్డెన్ కి సంబంధించి పేపర్ 2లో మరి వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉండొచ్చు, టాపిక్ వైజ్ గా చెప్పండి అన్నట్లుగా అడిగారు. సో తప్పకుండా ఈ వీడియోలో మరి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా చూద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాదాపుగా ఈ యొక్క వీడియోని మరి అందరు కూడా లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎన్ని లైక్లు ఇస్తే మీ నెక్స్ట్ వీడియో మీకోసం అంతే తొందరగా మరి ఇంకొక వీడియో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో మనకు పేపర్ 2కి సంబంధించి టాపిక్ వైజ్ గా మనకు వెయిటేజ్ ఏ విధంగా ఉంది చూసే ముందు నోటిఫికేషన్ లో మనకి ఇవన్నీ అంశాలు అనేవి ఉన్నాయి. మనం టోటల్ గా పేపర్ 2లో మంచి మార్కులు సాధించాలంటే గనక ఒక 12 అంశాలను మనం కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంత ముందుకే గత వీడియోలో డిస్కస్ చేసాం. ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అది కూడా చూడండి. పేపర్ 1 కి సంబంధించి ఎవరైనా చూడకపోతే గనక పేపర్ 1 సిలబస్ అక్కడే చెప్పేసాం మనం. రైట్, ఇక పేపర్ 2 వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ద కాన్స్టిట్యూషనల్ కంటెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇదంతా కూడా మనకు దాదాపుగా 12 అంశాలు ఉన్నాయి. అంటే విద్యా రాజ్యాంగ ఏర్పాట్లు, తర్వాత విద్యా తాత్విక సామాజిక ఆధారాలు, స్వభావం, పరిధి, ఇలా సోషల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ, ఈ విధంగా మనకు టోటల్ గా మీరు నోటిఫికేషన్ లో చూసినట్లయితే మరి 12 అంశాలు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఈ 12 టాపిక్స్ మనకు మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనది ఇందులోకి వెళ్ళి మరి గత పేపర్లోకి వెళ్ళి మన గత ప్రశ్న పత్రాలలో నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను ఏ విధంగా వెయిటేజ్ తీసి అడుగుతున్నారు అన్నట్టుగా. సో అదంతా క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. ఇది ఎక్స్పెక్టెడే. సో ఇదే ఫైనలా సార్, ఇంకా ఇంతే వస్తాయా, ఇప్పుడు ఈ చాప్టర్ ఫస్ట్ ఉందనుకోండి, సో ఇంతే వస్తుండొచ్చునా అని కాదు, ఫైనల్ కాదు, ఇది ఎక్స్పెక్టెడ్. ఒక 3 మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ విద్యా రాజ్యాంగ ఏర్పాట్ల నుంచి మనకు ఫస్ట్ టాపిక్ గా ఉంది. సో దీంట్లోకి వెళ్ళి 10 నుంచి 13 మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకు నెక్స్ట్ విద్యా తాత్విక సామాజిక ఆధారాలు, స్వభావం మరియు పరిధి, దీంట్లోకి వెళ్ళి 15 నుంచి 17 మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి విద్యా సమాజ శాస్త్రం. సో దీంట్లోకి వెళ్ళి మనకు 8 నుంచి 10 మార్కులకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకు ఒకసారి ఫస్ట్ టాపిక్ నుంచి చూసుకుంటే గనక దీంట్లో మనకు విద్యా రాజ్యాంగ లక్ష్యాలు కానీ, తర్వాత రాజ్యాంగ పీఠిక కానీ, తర్వాత ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం. ఇక్కడ ఆర్టీఈ 2009 ఉందండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దీంట్లో కవర్ చేయండి. సో విద్యా ఉమ్మడి జాబితా స్థితి ఏ విధంగా ఉంది అది కూడా కవర్ చేయాలి. సో మనకు సెకండ్ టాపిక్ లో వచ్చేసి విద్యా తాత్విక సామాజిక ఆధారాలు, స్వభావం, పరిధి అన్నారు కదా. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు భారతీయ పాశ్చాత్య విద్యా తత్వవేత్తలు వస్తారు. లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, జ్యోతిబా పూలే కానీ, స్వామి వివేకానంద, జాన్ డూయి, పెస్టాలజీ, రూసో, గిజుబాయి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారనమాట. సో వాళ్ళ గురించి మీరు క్లియర్ గా మరి చదువుకోవాలి. విద్యా ప్రణాళిక ఉపాధ్యాయుడు కానీ, సో ఇలాంటి టాపిక్స్, ధ్యానం, ప్రాణాయామం, యోగా, ఇలాంటి టాపిక్స్ అయితే మనకు సెకండ్ టాపిక్ లో ఉన్నాయి. తర్వాత సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా సమాజ శాస్త్రం చూసినట్లయితే సో దీంట్లో మనకు ముఖ్యంగా బాలల హక్కులు కానీ, సో విలువల విద్య కానీ, సమాజ శాస్త్రం అర్థం కానీ, ఓకే, తర్వాత మనకు ఉపాధ్యాయ విద్యా విధానాలు, ఆచరణలు కానీ, సో జాతీయ భావ సమైక్యత కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఈ టాపిక్ లో ఉండడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. సో దీనికి 30 నుంచి 35 మార్కుల వెయిటేజ్ అయితే ఉందండి. సో ఇది ఎక్కువ వస్తాయి మనకు దీంట్లో మార్కులు అయితే. సో మీరు బాగా చదవాల్సినటువంటి టాపిక్ ఇదనమాట. సో దీంట్లో మనకు బాల్య దశ మరియు వయోజన దశ కానీ, పెరుగుదల, వికాసం, తర్వాత మూర్తిమత్వం, మానవ వైవిధ్యం, మానవ సంజ్ఞానం, అభ్యసనం, ప్రేరణ, చేతన స్థితులు, ఇలాంటి టాపిక్స్ అయితే సబ్ టాపిక్స్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫిఫ్త్ వచ్చేసి మనకు ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ డిసేబిలిటీ స్టడీస్ అన్నాం. ప్రత్యేక విద్య వైకల్యం అధ్యయనాలు. సో దీంట్లో దృష్టి వైకల్యం కానీ, తర్వాత 15 మార్కులకు ఉన్నదండి. సో 15 మార్కుల దాకా వచ్చేటటువంటి అవకాశం ఉంది దీంట్లో. సో ప్రత్యేక విద్య పరిచయం, శ్రవణ వైకల్యం కానీ, మానసిక వైకల్యం, దృష్టి వైకల్యం,
చలన వైకల్యం, అభ్యసన వైకల్యం, సో ప్రతిభావంతులు, మార్గదర్శకత్వం, మంత్రణం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి టాపిక్స్ అయితే మీరు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకు 6వది వచ్చేసి టాపిక్ స్వీయ అవగాహన. సో దీంట్లోకి వెళ్ళి సో అండర్స్టాండింగ్ ద సెల్ఫ్. సో దీంట్లోకి వెళ్ళి ఒక 5 నుంచి 7-8 మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గత ప్రశ్న పత్రాలలో అదే విధంగా ఇచ్చారు. మేబీ ఈసారి కూడా ఒక మార్క్ అటు ఇటుగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ విద్యా సాంఖ్యాక శాస్త్రం. సో మనకు ఈ పేపర్ లో నుంచి మనకు 18 నుంచి, సో ఈ టాపిక్ నుంచి 18 నుంచి 20 మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే మనకు ఫస్ట్ పేపర్ 1 లో మరి జనరల్ ఇంగ్లీష్ కానీ తర్వాత ఆర్థమెటిక్ రీజనింగ్ తీసేశారు కాబట్టి దీని యొక్క పరిధి ఇంకా కూడా స్కోప్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది, వెయిటేజ్ అనేది. సో అది ఒకసారి చూసుకోండి, బాగా ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. తర్వాత భారతదేశంలో సమకాలీన విద్య ఒక 10 మార్కుల దాకా కవర్ అవుతుంది. సో దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎన్పిఈ 2020 కానీ, తర్వాత ఎన్పిఈ 1986 కానీ, తర్వాత వయోజన విద్య అక్షరాస్యత కానీ, తర్వాత ఎన్పిఈ 1968 కానీ, అనియత విద్య, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు పాఠశాల మరియు సమాజ సంబంధాలు. సో దీంట్లోకి వెళ్ళి మనకు 5 నుంచి మరి 7 మార్కులు కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత జీవితకాల విద్య మరియు నైతిక ఆధ్యాత్మిక విద్య. సో దీంట్లోకి వెళ్ళి 8 నుంచి 10 మార్కులు కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో సుస్థిర అభివృద్ధి మరియు విద్య వచ్చేసి ఒక 5 నుంచి 7 నుంచి 8 మార్కుల దాకా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో పాఠశాల పరిపాలన మరియు నిర్వహణ. సో దీంట్లోకి వెళ్ళి మనకు దాదాపుగా ఒక 10 నుంచి 12 మార్కుల మరి వెయిటేజ్ అనేది మనకు కలిసేటటువంటి బిట్స్ అయితే దీంట్లోకి వెళ్ళి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా మీరు ఈ యొక్క 12 టాపిక్స్ అనేది గ్రిప్ బాగా తెచ్చుకుంటే గనక సో మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు. సో చూసుకోండి, ఫస్ట్ అయితే మనకైతే ఎక్కువగా సెకండ్ చాప్టర్ పైన, ఫస్ట్ సెకండ్ చాప్టర్ అండ్ 4th చాప్టర్, ఓకే 4th టాపిక్, తర్వాత 7th టాపిక్, తర్వాత మనకు 10th టాపిక్ కూడా అండి, 8th and 10th టాపిక్, లాస్ట్ లో 12th టాపిక్. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, మీరు ఖచ్చితంగా మంచి మార్కులు అనేది సాధించగలుగుతారు. సో మనకు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ మరి అడుగుతున్నారు, సార్ ఇంకా మోర్ వీడియోస్ చేయండి హాస్టల్ వార్డెన్ కి సంబంధించి. ఖచ్చితంగా నేను 2 రోజులకు ఒకసారి వీడియో మీకు ఖచ్చితంగా సిలబస్ మీద మరి టాపిక్స్ పైన మనకు ఖచ్చితంగా వీడియో చేసి అందిస్తాను మీకు అందరికీ కూడా. తప్పకుండా మీరు నాకు చేయాల్సింది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా మరి జాబ్ సాధించే విధంగా సో లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించినటువంటి సో అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆశావాహి యాప్ లో మనకు అందించబడుతుంది అనమాట. సో మంచి ఫ్యాకల్టీతో వీళ్ళు క్లాసెస్ అయితే అందిస్తున్నారు. సో ఎకానమీ వచ్చేసి వెంకటేష్ సార్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకు భరత్ సత్తార్ సారు, తర్వాత పాలిటీ బాలకృష్ణ సార్ మీకు అందరికీ తెలుసు, ఉద్యమం సురేష్ సారు, మెంటల్ ఎబిలిటీ మరి శ్రీనివాస్ సారు, జాగ్రఫీ వెంకటేష్ సారు, ఇలా మీకు టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 లెవెల్లో మనకు గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్ అండి, మీరు చూసుకోవచ్చు. గ్రూప్ 2 అయితే మనకు తెలుగు మీడియం ఓన్లీ 1999 ప్రైసెస్ లో వీళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ ఇచ్చానండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చాలా అన్లాక్ చేసి పెట్టారు, 1-2 కాదు, ప్రతి కోర్సుకు సంబంధించి ఎన్నో వీడియోస్ అన్లాక్ చేసి పెట్టారు. మీకు అవి చూసిన తర్వాతనే మీకు నచ్చితే కొనండి, ఓకేనా. ఇక చూడొచ్చు, మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం మీరు రెండిట్లో ఏదైనా తీసుకోండి, కేవలం 499 రూపీస్ లో. ఇంత రీజనబుల్ గా మనకు ఏ యాప్ లో కానీ అందుబాటులో లేదండి. సో అందుకే నేను చెప్తున్నాను, సో దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. ఒకసారి మీరు యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కోర్సు ఏదైతే ఇక్కడ గ్రూప్ 2 అనుకోండి ఎగ్జాంపుల్, సో ఆ కోర్సు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఫ్రీ కంటెంట్ అని ఉంటుందండి, ఫ్రీ కంటెంట్ అని ఉంటుంది. ఈ ఫ్రీ కంటెంట్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేయండి, ఓకేనా. సో ఇక కూపన్ కోడ్ మన సబ్స్క్రైబర్స్ కోసం, సో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరి కోసం నేనైతే కూపన్ కోడ్ అయితే ఒకటి తీసుకొచ్చానమాట. సో ఆ కూపన్ కోడ్ MASTR మాస్టర్. సో అది మీరు ఇక్కడ అప్లై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ ఇక్కడ అప్లై చేయండి, మీరు కోర్సు పర్చేజ్ చేసే ముందు. సో కూపన్ కోడ్ అనేది అక్కడ అప్లై చేసినట్లయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే.